మనకు మనమే స్పెషల్. మనల్ని మనం ప్రేమించుకోకపోతే లోకం కూడా ప్రేమించదు. ఇదే సెల్ఫ్ కేర్. ఇదేమీ స్పెషల్ థింక్ ఏం కాదు, అత్యవసరంగా ఆచరించాల్సిన అవసరం అన్నమాట. దీని మీద అవగాహన కల్పించడం కోసమే ప్రతి సంవత్సరం జూలై 24న ఇంటర్నేషనల్ స్పెషల్ కేర్ డేగా ప్రకటించింది. ఇంటర్నేషనల్ స్పెషల్ కేర్ ఫౌండేషన్ ఈ విషయం ప్రకటించడంతో మనం ఈ విషయం తెలుసుకుందాం. ఇప్పుడు దేశంలోని వివాహితులు అంటే దేశంలోని వివాహితులు అంటే ఇంట్లో గృహ పనులు చేస్తున్న స్త్రీలు వారంలో సగటున 44 గంటల కన్నా ఎక్కువ సమయాన్ని జీతభత్యాలు కనీస గుర్తింపు కూడా లేని ఇంటి పనుల కోసం వెచ్చిస్తున్నారని న్యూస్టీలోని ఆసియా నివేదిక చెబుతుంది. దేశంలోని వివాహితులు వారానికి 44 గంటల కన్నా ఎక్కువ సమయాన్ని జీతభత్యాలు లేని కనీస గుర్తింపు లేని ఇంటి పనుల కోసం వెచ్చిస్తున్నారు. అదే పెళ్ళైన మగాళ్ళు మాత్రం వారానికి 5 గంటలు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన సంసార బాధ్యతలో ఉన్న పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు రోజు కనీసం 1.5 గంటలు కూడా వ్యక్తిగత శ్రద్ధ కోసం కేటాయించట్లేదట. వ్యక్తిగత శ్రద్ధ లోపించడం వల్ల అది మహిళల్లో ఒత్తిడి, అలసట పెంచి వాళ్ళు నలుగురిలో కలిసి కార్యక్రమాల్లో పంచుకోకుండా చేస్తుందని, ఇది మహిళల మానసిక శారీరక ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపుతుందని నివేదిక స్పష్టం చేస్తుందన్నమాట. అందుకని మనకు మనమే స్పెషల్ అనమాట. వర్కింగ్ ఉమెన్తో పాటు గృహిణులు కూడా తమ శారీరక ఆరోగ్య మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కుటుంబ బాగోగుల మీద శ్రద్ధ పెడుతున్నారు. అలాంటి వాళ్ళు ఒకసారి అనారోగ్యంతో మంచం ఎక్కితే మంచినీళ్ళు అందించే దిక్కు కూడా ఉండట్లేదు. అందుకే అందరి గురించి ఆలోచించే ముందు తమ గురించి తమ ఆలోచించుకుని ముఖ్యం. సెల్ఫ్ కేర్ స్పెషల్ థింక్ కాదు, అత్యంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అనేది. దాని మీద అవగాహన కల్పించే ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ 2011 జూలై 24న ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డేగా ప్రకటించింది. జూలైలో 7వ నెల 24వ తేదీ 24/7గా సూచిస్తున్నమాట. అంటే ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకరోజు కాకుండా 24 గంటలు తమ మానసిక శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలని దీని అర్థం, స్ఫూర్తి కూడా. అందుకే జూలై 24 వరకు సెల్ఫ్ కేర్ మంత్ సెలబ్రేషన్ చేస్తున్న సంస్థ అనమాట. దీన్ని సెల్ఫ్ కేర్ ప్రయోజనాన్ని ఆధారపడి ఉంటాయి. సెల్ఫ్ కేర్ అనేది కేవలం శారీరక మానసిక ఆరోగ్య సంరక్షణ కాకుండా ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, పర్యావరణ క్రమశిక్షణ కూడా అంటున్నారు నిపుణులు. కాబట్టి ఉదయం 6ంటికి మొదలై రాత్రి 1 గంట వరకు ముగిసే రోజుల్లో అందరూ, ముఖ్యంగా స్త్రీలు తమకు తగిన సమయాన్ని తప్పకుండా కేటాయించుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇంట్లో మహిళలు బాగుంటేనే వాళ్ళ ఇంట్లో క్షేమంగా ఉంటుంది, ఇల్లు క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుంది. అందుకని సెల్ఫ్ కేర్ డేని పాటించాలని చెప్తున్నారు. సెల్ఫ్ కేర్ డే అంటేనే మహిళల కోసం ఉద్దేశించింది. అంటే ఎక్కువగా ఈ మహిళలు ఏం చేస్తున్నారంటే కుటుంబ బాధ్యతల్లో పాల్గొంటున్నారు. వారానికి 44 గంటలు కుటుంబ సంక్షేమం కోసం ఆలోచిస్తారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.